అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కుటుంబ సమేతంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఆలయ అధికారులపై ప్రశంసలు కురిపించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారని అభినందించారు. రాబోయే రోజుల్లో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి చెప్పారు. దర్శనానికి త్వరగా నడుస్తూ ఉంటే మీరు మరి ఒకరికి అవకాశం కల్పించిన వారు అవుతారు. నడవటమ్మా, నడుస్తూ ఉండండి. జగన్మాతను స్మరిస్తూ నడుస్తూ ఉండాలి. జై దుర్గా భవాని. రోజు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. దేవాదాయ శాఖ వారు ఈ సంవత్సరం చాలా చక్కని ఏర్పాటు చేశారు. ఎన్ని వేల మంది వచ్చినా సాధ్యమైనంత త్వరలో అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు కొండ దిగే విధంగా చక్కని ఏర్పాట్లను దేవాదాయ శాఖ వారు చేశారు. గౌరవ దేవాదాయ మంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించి కావలసిన మార్పులు ఏవైనా